గుర్తు తెలియని దుండగులు ప్రభుత్వ పాఠశాలలో ఫర్నిచర్, విద్యుత్ మీటర్, పలు సామాగ్రిని ధ్వంసం చేసిన ఘటన సిద్దిపేట జిల్లా కోరుమవెల్లి మండలం గురువన్నపేట ప్రభుత్వ పాఠశాలలో చోటు చేసుకుంది. పాఠశాలకు 2 రోజులు సెలవులు ఉండటంతో గుర్తు తెలియని వ్యక్తులు పాఠశాలలోని తరగతి గదుల డోర్లు, టాయిలెట్స్, నాలాల బోర్ వాటర్, విద్యుత్ మీటర్, ఇంటర్నెట్, వైఫై సహా పలు సామాగ్రిని ధ్వంసం చేసినట్లుగా పాఠశాల ప్రిన్సిపల్ తెలిపారు. తాము దాతల సహకారంతో పాఠశాలలను అభివృద్ధి చేస్తుంటే దుండగులు పాఠశాలలోని సామాగ్రిని ధ్వంసం చేయటం సరికాదని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం, ఉన్నత అధికారులు స్పందించి పాఠశాలలో ధ్వంసమైన సామాగ్రిని ఏర్పాటు చేయాలని, ధ్వంసం చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలని కోరారు. మరి ప్రాథమిక పాఠశాల ఒకే కాంపౌండ్లో ఉన్నాయి. రాత్రి గుర్తు తెలియని దుండగులను పాఠశాలలో చాలా డ్యామేజ్ చేయడం జరిగింది. విద్యుత్ మీటరు, వైఫై మీటర్ను కాలబెట్టడం జరిగింది. అదేవిధంగా నల్లాలను మొత్తం డ్యామేజ్ చేయడం జరిగింది. బోర్ మోటార్ డ్యామేజ్ చేయడం జరిగింది. వాష్రూమ్స్, బేషన్స్, డోర్లు దాదాపు పనికి రాకుండా మొత్తము డ్యామేజ్ చేయడం జరిగింది. మా పాఠశాల దాదాపు వనరులన్నిటువంటి మొత్తం ఒక 90% డ్యామేజ్ చేయడం జరిగింది. మా పిల్లలను, విద్యార్థులు దృష్టిలో పెట్టుకొని మాకు న్యాయం చేయాలి. ఇవన్నీ మళ్ళీ పునరుద్ధరించి దుండగులను ఎవరైనా సరే కఠినంగా శిక్షించాలని మేము మా విద్యార్థుల తరఫున, మా పాఠశాల బృందం తరఫున మేము ఉన్నతాధికారులను, పోలీసు ఉన్నతాధికారులను, కలెక్టర్లు అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాం. దయచేసి మాకు న్యాయం చేయగలరని మనం గురువన్నపేట హై స్కూల్ కూడా రెండు ఒకే కాంపౌండ్ ఉంది. ఎంతో కష్టపడి స్కూల్ను బాగు చేయాలనే, అభివృద్ధి చేయాలనే ఉద్దేశం కొద్దీ మేము చాలా కష్టపడుతున్నాం. హై స్కూల్ ప్రధానోపాధ్యాయులు అందరూ కలిసి కష్టపడుతున్నాం. అయితే ఇది గురువన్నపేట పాఠశాల ఊరికి దూరంగా ఉంది. అసలు చాలా నిరుపేద పిల్లలు మా పాఠశాలకు వస్తారు. నిజంగా ఇట్లా చూస్తుంటే ఇప్పుడు ఎలాంటి కరెంట్ మీటర్ కానీ, వైఫై కానీ, అన్నీ డ్యామేజ్ చేయడం అనేది దృష్టిలో పెట్టుకుంటే మరి ప్రాథమిక పాఠశాల ఒకే కాంపౌండ్లో ఉన్నాయి. రాత్రి గుర్తు తెలియని దుండగులను పాఠశాల